बार 40वां अध्याय में ये बात आता है, మాటి మాటికి 40వ అధ్యాయములో ఈ మాటలు మరలా మరలా రాయబడ్డాయి. जैसा परमेश्वर ने मूसा को आज्ञा दिया था, ఏ ప్రకారంగానైతే యెహోవా దేవుడు మోషేకు ఆజ్ఞాపించినాడో, जैसा परमेश्वर मूसा को आज्ञा दिया था, ఏ ప్రకారంగా యెహోవా దేవుడు మోషేకు ఆజ్ఞాపించి ఉన్నాడో, बार बार ये वचन आता है. మాటి మాటికి ఈ మాట వస్తుంది. अभी 40 का 34 और 35 पढ़िएगा. निर्गमन 40 का 34 और 35. మరి ఇప్పుడు నిర్గమకాండం 40వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుకుందాం. 40 का 34 और 35. అప్పుడు మేఘము 34, 35. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండును గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. हाँ, जब मूसा ने परमेश्वर के मर्जी के अनुसार कार्य किया, ఎప్పుడైతే మోషే దేవుని చిత్త ప్రకారంగా పని సంపూర్తి చేశాడో, परमेश्वर का महिमा आकर इस मंदिर को भर दिया है. మరి దేవుని యొక్క మహిమ వచ్చేసి ఈ మందిరాన్ని నింపింది. इधर में आपको दिखाई दे, धुआं जैसा दिखाई दिया है. ఇక్కడ పైన మీకు మరి పొగలాగా కనబడుతోంది. ये ड्राइंग में ऐसा ही कर सकता है, మరి ఇలాంటి చిత్రపటంలో ఇలాగే చేయాల్సి ఉంటుంది. नहीं तो बाकी चीजें दिखाई नहीं देगा. ఎందుకంటే ఇతర వస్తువులు ఏవి కూడా కనబడవు. మరి ये ऊपर से आ रहे महिमा है, పై నుండి దిగుతున్నది మహిమాది. वो महिमा आकर पूरा भर दिया. ఆ మహిమ వచ్చేసి పూర్తిగా నిండింది. उधर में एक बात लिखा है, అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ये महिमा पूरा इस जगह में भरने के कारण ఈ మహిమ ఇక్కడ పూర్తిగా నిండిన కారణాన్ని బట్టి मूसा को भी अंदर कोई जगह नहीं मिला. మోషేకు కూడా లోపల ఎలాంటి స్థలము దొరకలేదు. मूसा को भी अंदर नहीं जा सका. మోషే కూడా లోపలికి వెళ్ళలేకపోయాడు. ये मिलाप वाला तंबू परमेश्वर के नमूने के अनुसार मूसा बनाया करके उसका सबूत क्या है? మరి ఈ ప్రత్యక్ష గుడారాన్ని యెహోవా దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా మోషే చేశాడని రుజువు ఏంటి? परमेश्वर का महिमा आकर भर गया है. దేవుని యొక్క మహిమ దిగి ఆ గుడారం నింపింది. उधर में एक बोर्ड नहीं लगाया है मिलाप वाला तंबू. అక్కడ మరి ఇదిగో ప్రత్యక్ష గుడారం అనే ఏ బోర్డు కూడా పెట్టబడలేదు. परमेश्वर का महिमा आकर उस तंबू को भरने के कारण सारे लोगों को मालूम हो गया ये मूसा परमेश्वर के नमूने के अनुसार बनाया है. ఎప్పుడైతే ప్రత్యక్షము గుడారం నిండా మహిమ దిగి వచ్చిందో, అప్పుడు भर दिया. నింపబడిందో, ఆ. ఇశ్రాయేలు ప్రజలకు మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారంగా ఆ మాదిరి ప్రకారంగా సంపూర్తి చేశాడన్న సంగతి తెలిసిపోయింది. समझ में आया? అర్థమవుతుందండి? मूसा किया हुआ काम परमेश्वर का मर्जी के अनुसार है करके सबूत कब हुआ? మరి మోషే చేసినదంతా కూడా యెహోవా దేవుడు చూపిన మాదిరి ప్రకారంగానే సంపూర్తి అయిందన్న సంగతి ఎప్పుడు తెలిసింది? महिमा आकर तंबू को भर दिया है. మహిమ వచ్చేసి మందిరాన్ని నింపింది. और महिमा आने के लिए कितना देर लगा? మరి మహిమ రావడానికి ఎంతసేపు పట్టింది? जब मूसा ने सा काम समाप्त किया उसी वक्त. మరి మోషే ఎప్పుడైతే ఏ క్షణములోనైతే ఆ పని సంపూర్తి చేశాడో అదే క్షణములో మహిమ దిగింది. स्वर्ग का परमेश्वर देखते रह रहा है. పరలోకమందున దేవుడు గమనిస్తూ ఉన్నాడు. दूसरा कोई एक भाई तर्जमा करने के लिए हिंदी में आइए ब्रदर को थोड़ा सा आइए आप ब्रदर प्रार्थना. जब मूसा तंबू का काम समाप्त किया उसी समय महिमा आकर भर गया. ఎప్పుడైతే మోషే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష గుడార కార్యక్రమాన్ని ముగించినాడో అప్పుడే దిగి రావడం జరిగింది. महिमा उसी समय उतर आया. మహిమ అదే సమయంలో దిగి వచ్చింది. स्वर्ग से परमेश्वर देख रहा है. పరలోకం నుండి దేవుడు చూస్తున్నాడు. कब मेरे नमूने के अनुसार काम पूरा होगा? ఎప్పుడు నా ఆజ్ఞ ప్రకారముగా ఈ పని సంపూర్తి అవుతుంది అని. मेरा नमूने के अनुसार होगा. మరి నా నమూనా అనుసారముగా
जब मूसा ने ऐसा कर दिया है, ఎప్పుడైతే మోషే ఈ విధంగా చేసినాడో एकदम महिमा आकर भर दिया है। ఒకేసారి మహిమ వచ్చి నిండిపోయింది। इसलिए मेरे प्यारों, हम हमेशा परमेश्वर के मर्जी के अनुसार कार्य करने के लिए सीखना है। అదే విధంగా నా ప్రియమైన వారలారా, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా కార్యం జరిగించడం కొరకు సిద్ధపడి ఉండాలి। हाँ बैठिए। अनुसार काम पूरा होगा, ఎప్పుడు నా ఆజ్ఞ ప్రకారముగా ఈ పని సంపూర్తి అవుతుంది అని। मेरा नमूने के अनुसार होगा। మరి నా నమూనా అనుసారముగా जब मूसा ने ऐसा कर दिया है, ఎప్పుడైతే మోషే ఈ విధంగా చేసినాడో एकदम महिमा आकर भर दिया है। ఒకేసారి మహిమ వచ్చి నిండిపోయింది। इसलिए मेरे प्यारों, हम हमेशा परमेश्वर के मर्जी के अनुसार कार्य करने के लिए सीखना है। అదే విధంగా నా ప్రియమైన వారలారా, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా కార్యం జరిగించడం కొరకు సిద్ధపడి ఉండాలి। हाँ बैठिए। अभी पहला कोरिन्थी 3 का 16 पढ़िएगा। हाँ पहला कोरिन्थी 3 का 16। ఇప్పుడు पहला कोरिन्थी ఒకటో కొరింథీ हाँ 3వ అధ్యాయం 16। हालेलुया। पहला कोरिन्थी 3 का 16। ఒకటో కొరింథీ 3:16 వచనం। हाँ మీరు हाँ ठीक है। हाँ మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? हाँ परमेश्वर का मन आत्मा तुम्हारे अंदर है, దేవుని ఆత్మ మీ లోపల ఉంది, इसलिए तुम परमेश्वर का मंदिर है। దీని కొరకే మీరు దేవుని మందిరమై ఉన్నారు। परमेश्वर की आत्मा तुम में रहने के कारण तुम परमेश्वर का मंदिर है। దేవుని ఆత్మ మీలో ఉన్న కారణము చేత మీరు దేవుని మందిరమై ఉన్నారు। हमको बनाने के पहले मिलाप वाला तंबू का नमूना परमेश्वर बनाया। మనల్ని సిద్ధపరచడానికంటే ముందు ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు సిద్ధం చేసినాడు। और उसको इस्राएल के सामने एक छाया के तौर पर लाया। మరి దాన్ని ఇశ్రాయేలు ముందు ఒక ఛాయగా, ఒక నీడగా తీసుకొని రావడం జరిగింది। लेकिन परमेश्वर का मन के अंदर मंदिर नहीं था, మరి దేవుని యొక్క హృదయం లోపల ఈ మందిరము లేదు, बल्कि परमेश्वर के अंदर में आप और मैं था। మరి దేవుని యొక్క మనస్సులో మీరు నేను ఉన్నాం। तो मंदिर में परमेश्वर इतना सख्त होता तो మరి మందిర విషయంలో దేవుడు ఇంత కఠినంగా శక్తికరంగా ఉన్నట్లయితే हमारे बारे में परमेश्वर कितना सख्त होता है। మరి మన విషయంలో దేవుడు ఇంకెంత కఠినంగా ఉంటాడు। इस मंदिर के लिए मेमने का खून का जरूरत था, మరి ఈ మందిరము కొరకు గొర్రె పిల్ల యొక్క రక్తము యొక్క అవసరం ఉంది। लेकिन हमारे मंदिर के लिए प्रभु परमेश्वर अपना बेटा यीशु का खून लिया है। మరి ఈ మందిరము కొరకైతే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తమును తీసుకున్నాడు। इस मंदिर को शुद्ध करने के लिए बकरों का खून इस्तेमाल किया। ఈ మందిరమును శుద్ధి చేయడం కొరకై మరి గొర్రెల యొక్క రక్తమును తీసుకున్నాడు। लेकिन हम मुझे और आपको शुद्ध करने के लिए మరి నిన్ను నన్ను శుద్ధీకరించడానికి पिता अपना पुत्र का खून को निकाला। తండ్రి తన కుమారుని యొక్క రక్తాన్ని తీయడం జరిగింది। समझ में आया? అర్థమైందా? इस तंबू के लिए गोरे का या बकरे का खून काफी था। మరి ఈ ప్రత్యక్ష గుడారము కొరకైతే గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం అవసరమై ఉంది। उसके द्वारा उसको शुद्ध किया गया। మరి ఆ రక్తము ద్వారా దాన్ని శుద్ధీకరించినాడు। लेकिन आपको और मुझको मंदिर बनाने के लिए మరి నిన్ను నన్ను మందిరముగా చేయడము కొరకై परमेश्वर अपना बेटे का खून निकाला। దేవుడు తన కుమారుని రక్తమును తీయడం జరిగింది। इस तंबू थोड़ी देर के लिए था, మరి ఈ గుడారము కొద్ది కాలము కొరకైంది। लेकिन मुझे और आपको परमेश्वर के योजना के अनुसार युगान युग तक के लिए है। మరి నిన్ను నన్ను దేవుడు తన ప్రణాళిక అనుసారంగా యుగాల కొరకు చేసినాడు। ये थोड़ी देर का नमूना के लिए मूसा को अपना मर्जी इस्तेमाल नहीं कर सकता, तो మరి కొద్ది కాలము కొరకైనటువంటి ఈ నమూనా కొరకే మోసన యొక్క చిత్తాన్ని ఇష్ట ప్రకారం చేయనట్లయితే युग
युगान युग का परमेश्वर का बातों के लिए हम अपना मर्जी से कुछ भी नहीं कर सकते। మరి యుగాలు ఉండబోయేటువంటి ఈ గొప్ప దాని కొరకై మనం ఏ రోజు కూడా మన చిత్తాన్ని దీనిలో ఉపయోగించడానికి ముందుకు సాగొద్దు. 1 Corinthians chapter 6 verse 19 and 20, पहला कोरिन्थी 6 का 19 और 20, 1 Corinthians chapter 6 verse 19 and 20. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. इधर में लिखा है तुम्हारा शरीर परमेश्वर के मंदिर है। ఇక్కడ రాయబడి ఉంది మీ శరీరము దేవుని ఆలయమని. और परमेश्वर अपना बेटा यीशु का लहू ब्लड देकर आपको खरीदा है। మరి మనల్ని దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు రక్తమును ఇచ్చి ఆయన వెలయించి కొనుక్కున్నాడు. हमारा शरीर परमेश्वर एक मतलब के कारण एक उद्देश्य से छुड़ाया है। మరి మన శరీరమును దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఒక ఆలోచనను కలిగి దాన్ని విడిపించుకున్నాడు. उद्देश्य क्या है? ఆ ఉద్దేశం ఏమై ఉంది? इस धरती में बहुत देवी देवता घूम रहा है। మరి ఈ లోకములో చాలా దేవతలు తిరుగుతున్నారు. इस संसार का ईश्वर जगह जगह पर बैठा हुआ है। ఈ లోక సంబంధమైన దేవుడు ఆయా స్థలాల్లో కూర్చొని ఉన్నాడు. उनके बीच में మరి వారి మధ్యలో आपको एक तंबू के तौर पर మిమ్మల్ని ఒక గుడారము మాదిరిగా बनाकर आपके अंदर महिमा रखकर दुनिया को दिखाना चाहता है। మరి ఆ గుడారం మాదిరిగా తయారు చేసి మీలో మహిమను ఉంచి ఈ ఆ దేవతల మధ్యలో తిప్పాలని ఆలోచిస్తున్నాడు. इस्राएल के बीच में तंबू क्यों बनाया है? ఇశ్రాయేలు మధ్యలో ఈ గుడారం ఎందుకు చేయబడింది? उस वक्त सब लोग इस संसार का ईश्वर शैतान को परमेश्वर करके समझते थे। మరి ఆ సమయములో లోక ప్రజలందరూ కూడా ఈ లోక సంబంధమైన దేవుణ్ణి మరి దేవుడను అనుకుంటూ ఉన్నారు. उस समय में वो लोग देवता नहीं है, मैं हूं परमेश्वर करके परमेश्वर इस तंबू के द्वारा प्रकट करता था। ఆ సమయములో మరి వారెవరు దేవుళ్ళు కాదు, నేనే దేవుణ్ణని దేవుడి గుడారము ద్వారా ప్రత్యక్షపరచుకున్నాడు. ले पेंटिकोस्त दिन के बाद పెంతెకోస్తు ఆ దినముల తర్వాత इतना जीवते मंदिर परमेश्वर बनाया। ఇంత జీవించే మందిరములను దేవుడు చేసినాడు. मिला इस्राएल के बीच में एक ही मंदिर था, ఇశ్రాయేలు మధ్యలో ఒకే మందిరం ఉంది. लेकिन पेंटिकोस्त के दिन में కానీ పెంతెకోస్తు దినము నాడు 120 जीवते मंदिर चलना शुरू किया। మరి 120 జీవించేటువంటి ఆలయములు తిరగడం ఆరంభమైనాయి. 120 जीवते मंदिर चलना जब शुरू किया 120 జీవించేటువంటి మందిరాలు తిరగడం ఆరంభించిన సమయంలో और शैतान के एक एक अड्डा टूटना शुरू हो गया। మరి సాతాను యొక్క స్థలములన్నీ కూడా విరిగిపోవడం జరుగుతూ ఉంది. एक एक शैतान का जगह टूट रहा है। ఒక్కొక్క సాతాను స్థలము అది తొలగిపోతుంది. आखिरी में उनके बारे में ऐसा कह रहा है, మరి చివర్లో దాని విషయమే ఇలా రాయబడి ఉంది. दुनिया को उल्टा पुल्टा करने वाला इधर भी आ गया है। లోకమును తల్ల క్రిందులు చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. आपके अंदर परमेश्वर क्यों आपको मंदिर के तौर पर बनाया है? మరి దేవుడు మిమ్మల్ని ఎందుకొరకు మందిరములాగా చేసి ఉన్నాడు? दूसरा कोरिन्थी 4 का 7, 2 Corinthians 4:7, 2 కొరింథీ 4:7, 2 Corinthians 4:7, 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయ్యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. परमेश्वर आपके मंदिर में एक शक्ति रखा है। దేవుడు మీ మందిరములో ఒక శక్తిని ఉంచి ఉన్నాడు. ये शक्ति किसका है? ఈ శక్తి ఎవరిది? जैसा ये मिलाप वाले तंबू में महिमा आया है, ఏ విధంగా అయితే ఈ ప్రత్యక్ష గుడారములోకి మహిమ వచ్చి ఉన్నదో ये महिमा परमेश्वर का है। ఈ మహిమ దేవునిదై ఉంది. उसी मुताबिक आपके अंदर परमेश्वर पवित्र आत्मा भेज दिया। అదే విధంగా దేవుడు మీ మీదికి పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడు. पवित्र आत्मा का शक्ति रख दिया పరిశుద్ధాత్మ శక్తిని ఉంచి ఉన్నాడు. ताकि दुनिया का लोगों को मालूम हो जाए ये आपका नहीं है।
దీని ద్వారా లోకముల ప్రజలకందరూ కూడా తెలియాలి ఇది మీది కాదు అని. मूसा ये बोल सकता है, మోషే ఈ విధంగా చెప్పగలడు, मैं ये तंबू बनाया है, నేను ఈ గుడారాన్ని నిర్మించినాను, इसके लिए चीजें हम लोग लाया है, మరి దీని కొరకైన వస్తువులు నేనే తీసుకొని వచ్చినాము, लेकिन महिमा स्वर्ग से उतर आया है. కానీ మహిమ అయితే పరలోకం నుండి దిగి వచ్చింది. इसी मुताबिक जब हम लोग चलता है, ఇదే విధంగా ఎప్పుడైనా మనం నడుస్తూ ఉంటామో हम दुनिया को बताना है, మనం ఈ లోకానికి చెప్పాలి, असली परमेश्वर मुझ में वास कर रहा है. నిజమైన దేవుడు మాలో నివాసం ఉంటున్నాడు. वो कैसा बताना है? మరి అది ఎలా చెప్పాలి? जो पवित्र आत्मा का महिमा हम में भरा रहेगा, ఎవరైతే దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉంటారో, जब हमारे शरीर में पवित्र आत्मा भरा रहेगा, మన శరీరం లోపల శక్తితో నింపబడి ఉంటామో, तब लोगों को मालूम होगा అప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది ये इनका शक्ति नहीं है, ఇది వీరి శక్తి కాదు, ये सर्वशक्तिमान परमेश्वर का है. ఇది సర్వశక్తిమంతుడైన దేవుడిదై ఉంది. पवित्र आत्मा परमेश्वर आपको क्यों दिया है? మరి పరిశుద్ధాత్మను దేవుడు మీకు ఎందుకు ఇవ్వడం జరిగింది? हालेलुया बोलकर खुशी बनाकर चलाने के लिए नहीं, హల్లెలూయా అని చెప్పి సంతోషిస్తూ నడవడం కొరకు కాదు, गैर जबान बोलकर अन्य भाषा बोलकर खुश होकर चलने के लिए नहीं, అన్ని భాషలతో మాట్లాడుతూ సంతోషించడం కొరకు కాదు, बल्कि अन्य जातियों को यह बताना है మరి అన్య జనులైన ప్రజలకు ఇది తెలియజేయాలి. जिसको तुम पूजा करता है ఎవరైతే మీరు పూజిస్తున్నారో वो परमेश्वर नहीं है, ఆయన దేవుడు కాదు, मेरे अंदर परमेश्वर वास करता है, నా లోపల దేవుడు నివాసం చేస్తున్నాడు, मेरे अंदर महिमा वास करता है. నా లోపల మహిమ నివాసం ఉంటుంది. परमेश्वर कहाँ है? మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు? मेरे अंदर में रह रहा है. నా లోపల ఉంటున్నాడు. उसका सबूत क्या है? దాని యొక్క సాక్ష్యం ఏంటి? महिमा मेरे अंदर है. మహిమ నా లోపల ఉంది. मूसा बोलेगा మోసే చెప్తాడు, इस मंदिर में परमेश्वर है, ఈ మందిరములో దేవుడు ఉన్నాడు. इसलिए कोई अपने मर्जी से अंदर नहीं जाना, మరి ఎవరు కూడా తమ ఇష్ట ప్రకారం లోపల వెళ్ళని వీల్లేదు. क्योंकि इधर में परमेश्वर है. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు. इसी मुताबिक ఇదే విధంగా जब महिमा हमें वास करेगा, ఎప్పుడైతే మహిమ మన లోపల నివాసం ఉంటుందో, अन्य जाति बोलेगा इनमें परमेश्वर वास करता है. అన్య జనులు చెబుతారు వీరి లోపల దేవుడు నివాసం ఉంటున్నాడని. इसलिए पौलुस बीमार को चंगा किया, మరి ఇదే విధంగా పౌలు రోగం స్వస్థపరిచినాడు. तब लोग बोलता देवता हमारे बीच में चल रहा है. అప్పుడు ప్రజలు అంటున్నారు దేవతల మధ్య నడుస్తున్నారు అని. हालेलुया. హల్లెలూయా. इसी मुताबिक महिमा प्रकट होना है, మరి ఇదే విధంగా మహిమ అనేది ప్రకటించబడాలి. तो हम पूरा महिमा से भरना है. మరి మనము పూర్తి మహిమతో నింపబడి ఉండాలి. शैतान को मालूम है ये लोग ऐसा चलेगा तो सारे धरती मेरे हाथ से चले जाएगा. సైతానుకు బాగా తెలుసు ఈ ప్రజలు గనుక ఇలాగ మహిమతో నడిచినట్లయితే ఈ లోకములో ఏది నా దగ్గర ఉండదు అని. इसलिए शैतान महिमा के खिलाफ काम करता है. దాని కొరకే సాతానుడు ఈ మహిమకు విరోధంగా పనిచేస్తూ ఉంటాడు. उस समय में शैतान का सबसे बड़ा दुश्मन कौन था? మరి ఆ సమయంలో शैतान का सबसे बड़ा दुश्मन సైతాను పెద్ద శత్రువు ఎవరు? महिमा. మహిమ. समझ में आया? అర్థమైందా? उस समय मूसा के समय में शैतान का बड़ा दुश्मन कौन है? మోషే గారి సమయంలో సాతానుకు పెద్ద శత్రువు ఎవరు మరి? महिमा. మహిమ. इसलिए शैतान कोशिश करता था महिमा निकाल दे इधर से. దాని కొరకే సాతాను ప్రయత్నం చేస్తున్నాడు ఇక మహిమ వెళ్ళిపోవాలని. इसी मुताबिक अभी शैतान का बड़ा शत्रु कौन है? మరి ఈ సమయంలో కూడా సాతాను యొక్క పెద్ద శత్రువు ఎవరు? जो लोग जिनके अंदर महिमा है वो शैतान का बड़ा शत्रु है. ఏ ప్రజల లోపలైతే మహిమ ఉంటుందో వారు సాతానుకు గొప్ప శత్రువులై ఉన్నారు. समझ में आया? అర్థమైందా? बहुत बार हम बोलते हैं शैतान हमारा शत्रु है. చాలా సార్లు మనం ఇలా అంటాం సాతాను మా శత్రువు అని. आज मैं दूसरे तरीके से बोल रहा हूं. మరి ఈ రోజు నేను వేరే విధంగా చెబుతున్నాను మీకు. शैतान का शत्रु कौन है? సాతాను యొక్క శత్రువు ఎవరు మరి? मार डालने वाला खून करने वाला शैतान का शत्रु नहीं है. మరి చంపే వాళ్ళు రక్తాన్ని చిందించే వాళ్ళు సాతాను శత్రువులు కాదు. लूटने वाला शैतान का शत्रु नहीं. మరి దొంగతనం చేసి దోపిడీ చేసే సైతాను శత్రువులు గారు.
रिश्वत लेने वाला शैतान का शत्रु नहीं। మరి ఈ లోకంలో గౌరవం సాతాను శత్రువులు కాదు. रिश्वत ब्राइब लेने वाला, లంచం తీసుకునేవారు సాతాను యొక్క శత్రువులు కాదు. झूठ बोलने वाला शैतान का शत्रु नहीं, అబద్ధములాడేవారు సాతాను శత్రువులు కాదు. चोरी करने वाला शैतान का शत्रु नहीं। దొంగతనములు చేసేవారు సాతాను శత్రువులు కాదు. शैतान का शत्रु कौन है? మరి సాతాను యొక్క శత్రువు ఎవరు? మరి आपके अंदर वास करने वाला महिमा, మీ లోపల నివాసం ఉండే మహిమ. ये शत्रु महिमा को खत्म करना है। మరి ఈ శత్రువు అనే మహిమను పూర్తి చేయాలి. शैतान क्या सोचता है? సాతాను ఏమనుకుంటున్నాడు? ये महिमा शत्रु को कब खत्म करूंगा? మహిమ శత్రువుని ఎప్పుడు నేను తీసివేస్తాను? पहला पत्रुस 5 का 8 पढ़िए। 1 पीटर 5:8। మొదటి పేతురు 5:8. 1 पीटर 5:8। మొదటి పేతురు 5:8. पहला पत्रुस 5 का 8। हाँ మొదటి నిబ్బరమైన పేతురు బుద్ధి 5:8. గలవారై हाँ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. शैतान क्यों हमारा शत्रु बना है? సాతాను ఎందుకు మన శత్రువుగా అయినాడు? या हम शैतान का शत्रु कैसा बन गया है? మరి మనము సాతాను శత్రువు ఎలా అయినాము? महिमा। మహిమ ద్వారా. भाई जब महिमा तुमसे निकल जाएगा, సహోదరుడా, ఎప్పుడు మహిమ నీలోని వెళ్ళిపోతుందో शैतान आपको शत्रु करके नहीं सोचेगा। సాతానుడు మిమ్మల్ని శత్రువు అని భావించాడు. वो बोलेगा ये मेरा दोस्त है। ఇలా అంటాడు సాతానుడు, ఆయన నా స్నేహితుడని. जब तक महिमा तुम में रहेगा, ఎప్పటి వరకైతే మహిమ నీలో ఉంటుందో शैतान बोलता है ये मेरा शत्रु है, సాతాను చెబుతాడు ఈయన నా శత్రువు అని. ये मेरा दुश्मन है, ఈయన నా శత్రువు, इनको कैसा खत्म करना है। ఈయన ఎలా మరి కథం చేయాలి. अभी समझ लो, इधर में एक बहुत बड़ा इसके नीचे एक बहुत बड़ा जहरीला कोबरा सांप आ गया, समझ लो। ఇక్కడ దీని కిందికి ఒక పెద్ద కొండ చిలువ పాము వచ్చింది అనుకోండి. बहुत बड़ा है। చాలా పెద్ద సర్పము, నాగుపాం. जब तक आप उसको मार डालेगा नहीं, तब तक आप आराम से रहेगा। ఎప్పటి వరకు దాన్ని మీరు చంపకుండా ఉంటారో అప్పటి వరకు మీరు సహాయిగా ఉండగలుగుతారా? आप आराम से बैठेगा? మీరు నెమ్మదిగా కూర్చోగలుగుతారా? नहीं। కూర్చోలేరు. वो सांप कब बाहर आएगा? ఆ సర్పం ఇప్పుడు బయటికి వస్తుంది, मारना है। దాన్ని చంపాలి. इसी मुताबिक ఇదే విధంగా शैतान का बड़ा सांप है हमारा महिमा। మరి సాతాను యొక్క शैतान का खिलाफ का बड़ा सांप। సాతానుకు విరోధమైన పెద్ద సర్పం మన మహిమ. मैं उल्टा बोलते वक्त आपको समझने के उल्टा बोलता हूं। మరి మీకు అర్థం కావడం కొరకు నేను ఇలాగా వ్యతిరేకంగా చెబుతున్నాను. शैतान देख रहा है, సైతాన్ చూస్తున్నాడు, इनके अंदर महिमा है, వీరి లోపల మహిమ ఉంది. ये कब बाहर आएगा? ఇది ఎప్పుడు బయటికి వస్తుంది? इसको कब मारना है? ఈయన ఎప్పుడు చంపాలి? आप शैतान का दुश्मन नहीं है, మీరు సాతానుకు శత్రువు కాదు, आपके अंदर का महिमा दुश्मन है। మీ లోపల మహిమ శత్రువు అయి ఉంది. ये समझ में आया? ఇది అర్థమైంది అందరికి? आप शैतान का दुश्मन नहीं है। మీరు సాతానుకు శత్రువులు కాదు. पहले आप शैतान का दोस्त था, మీరు మొదట సాతానుకు స్నేహితులై ఉన్నారు, बाद में आप यीशु के पीछे आया, తర్వాత మీరు దేవుని యేసుక్రీస్తు వెనకాల వచ్చినారు. शैतान पीछे पड़ा हुआ है। మరి సైతాను వెనకబడి ఉన్నారుగా. कब मेरा दोस्त वापस आ जाएगा? ఎప్పుడు నా స్నేహితుడు తిరిగి వస్తాడు? इनके अंदर एक महिमा दुश्मन बैठा है, వీరి లోపల ఒక మహిమ శత్రువు కూర్చున్నాడు, इसको खत्म करना है। ఆయన్ని తీసివేయాలి. अभी नेहमिया 13:4-9 पढ़िएगा। 4-9, नेहमिया 13:4-9। మరి నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 4 నుండి 9 వరకు. नेहमिया 13:4-9। నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 4 నుండి 9 వరకు. हाँ, 4 నుండి 9 వరకు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 4 నుండి 9 వరకు. ఇంతకు ముందు